హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు మెత్తని పొరల్లాంటి చపాతీలు ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇవైతే చాలా సింపుల్ అండి, చాలా మెత్తగా ఉంటాయి. అసలు చపాతీలు తినని వారు కూడా ఈజీగా తినేస్తారు. దీనికోసం మనం ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకొని అందులో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకోవాలి. దాని తర్వాత అందులోనే కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా పిండి అంతా స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోస్తూ పిండి అంతా మెత్తగా మంచిగా కలుపుకోవాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ 2 నిమిషాలు గట్టిగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇలా పక్కన ఉంచుకున్న తర్వాత పిండిని చిన్న ముద్దలుగా చేసుకొని ఇలా రౌండ్ కొద్దిగా పొడి పిండి వేసుకొని ఇలా చపాతీలను రౌండ్గా చేసుకోవాలి. ఇలా తిప్పుతూ చేయడం వల్ల చపాతీలు అనేవి రౌండ్గా వస్తాయి. మధ్య మధ్యలో కొద్దిగా పొడిపిండి వేస్తూ చేసుకోలేకపోతే అది అతుక్కుపోతుంది. ఇలా ఒక్కసారి రౌండ్గా చేసుకున్న తర్వాత దానిని ఆయిల్ వేసి ఇలా ఆయిల్ని చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చపాతీని సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ రాయడం వల్ల ఆ పొరలు అనేవి అతుక్కుపోకుండా ఉంటాయి. తర్వాత ఇలా పిండి వేస్తూ మళ్ళీ దానిని రౌండ్గా చేసుకోవాలి. ఇలా మనం మధ్య మధ్యలో కొద్దిగా పొడి పిండి వేస్తూ చేసుకోవాలి, లేకపోతే దానికి అతుక్కుపోతుంది, చపాతీ అనేది చేయడానికి రాదు. ఇలా చపాతీని రౌండ్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దానిపైన ఆయిల్ని అప్లై చేసి ఇలా నేను చూపించిన విధంగా చపాతీని ఆయిల్ రాస్తూ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్ షేప్లో చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా పొడిపిండి వేసుకొని చపాతీ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో చేసుకుంటే మనకు చపాతీ అనేది ఈజీగా పొంగుతుంది. ఇలా మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా మామూలుగా చేసుకోవాలి. ఇది చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని చపాతీని వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేస్తూ కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే చపాతీలను కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలండి. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి.
ఈ చపాతీని ఏదైనా కర్రీతో పేరప్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ పాలకూర ఫ్రైతో పేరప్ చేశానండి. ఈ పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో కూడా నేను ఒక వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. థ్యాంక్ యూ.